ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మపూర్వక ప్రణామాలండి. ఈ జ్ఞానాన్ని మనకు అందించిన ప్రతి దంపతులకు ఆత్మ ప్రణామాలండి. నాకు ఈ జ్ఞానంలో ఎంతో సహకరించిన శ్రీకాళహస్తి వాస్తవ్య నీబాబు దంపతులకి ఆత్మపూర్ణ ప్రణామాలండి. నాకు ఈ జ్ఞానాన్ని అందించిన బాలసరస్వతి అమ్మగారికి ఆత్మపూర్ణ ప్రణామాలండి. ఎంతో మంది గురువులకు ఈ జ్ఞానాన్ని అందించారు, వారందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు కొనిజేడి శివవర ప్రసాద్, తెనాలండి. నేను బాల్యం నుంచే నాకు ఈ ఆధ్యాత్మిక పూర్వజన్మ స్ఫూర్తం వల్ల, గురువుల దయ వల్ల ఈ ఆధ్యాత్మంలోకి ప్రవేశం జరిగిందండి. వాయిస్ క్లారిటీ ఉంది మేడం? వాయిస్ క్లారిటీ ఉందండి? క్లారిటీగానే ఉంది. ఓకే. మాది ధాన్యము, జొన్నలు, మొక్కజొన్నలు వ్యాపారం అండి. నాకు 13వ ఏటే ఈ ఆధ్యాత్మికం ప్రవేశం జరిగింది. తెనాల్లో కన్నికా పరమేశ్వరి గుడి అనే ఒక దేవాలయం ఉందండి. అక్కడ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. మా నాన్నగారు హరికథలు అంటే చాలా యూట్యూబ్ బంద్ చేయవా? లింక్ పోయా బాగట్లేదు. యూట్యూబ్ ఆ తరుణంలో మా నాన్నగారు ఏం చేశారంటే, నన్ను హరికథలన్నీ రికార్డ్ చేయమనేవారు. నేను అలా వెళ్ళినప్పుడు కొంతమంది స్వామీజీలు కూడా ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అలా నేను ఆ స్వామీజీల బోధలకి చాలా ప్రభావితం అయ్యాను. అలా వచ్చిన స్వామీజీలో శ్రీకాళహస్తి నుంచి శ్రీ రామచైతన్య గారని ఒక గురువు గారు వచ్చారు. వారు ఎన్నో ప్రవచనాలు చెప్పేవారండి. తర్వాత ధ్యానం కూడా నేర్పించారు. అందువల్ల నాకు 13 ఏట ధ్యానంలో ప్రవేశం జరిగింది. సరే, వారి ధ్యానం చేస్తూ ఉండగా నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిందండి కొన్ని నెలల తర్వాత. అంటే థర్డ్ ఐ ఓపెన్ అయిందని అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమైంది. దాంట్లో ఏం జరిగిందంటే, నాకు జరగబోయే విషయాలు తెలిసేది. 24 అవర్స్ ముందు ఏదైనా విషయాలు జరగబోతుంటే నాకు మెసేజ్ వచ్చేది. వాటిలో మంచి విషయాలు ఉంటాయి, సరికాని విషయాలు ఉంటాయి. మంచి విషయాలు వస్తుంటేనేమో ఆనందపడేవాడిని, సరికాని విషయాలు వస్తేనేమో హృదయం తట్టుకునేది కాదు. ఏం జరగబోతుంది అన్న భయం వెంటాడేది. ఎవరికన్నా అపాయం జరుగుతుంది అన్న ఆలోచన తెలిస్తే ఇక నాకు నిద్ర పట్టేది కాదు. అమ్మో, ఏ వినాల్సి వస్తుందో అని చెప్పి భయపడేవాడిని. నా కుటుంబ సభ్యులు ఏమైనా అవుతుందా, ఏ వినాల్సి వస్తుందని చెప్పి
చాలా ఆందోళన చెందేవాడిని. విత్ ఇన్ అవర్స్‌లో ఎవరిదో మన దారిన పోతూ ఉంటాము. లేకపోతే ఎవరో తెలియపరిచేవాళ్ళు. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. లేకపోతే 2 బళ్ళు ఒకళ్ళకొకళ్ళు తగులుకున్నారు. ఏదో ఒక విషయం తెలిసేది. లేకపోతే ఎవరికైనా ఒంట్లో బాగోలేదు. 24 గంటల్లో నాకు విషయం క్లారిటీ వచ్చేది. ఈ సాధన నాకు మంచి జరుగుతున్నప్పుడు బాగుంది. ఏదైనా నెగెటివ్ విషయం వచ్చినప్పుడు ఆందోళనకరంగా ఉందని చెప్పి నాకు స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. అమ్మో! ఈ సాధన వద్దని చెప్పి నేను ధ్యానం చేయటం ఆపేశాను. ధ్యానం ఆపేసి ఎవరైనా గురువులొస్తుంటే వాళ్ళ బోధలకైతే వింటుండేవాడిని. మాది చాలా ఉమ్మడి కుటుంబం అండి. 21 మంది ఉన్నాం. నాన్నగారు, తమ్ముళ్ళు అంతా 21 మంది ఉన్నామండి ఇంట్లో. పిల్లలు అందరూ. కానీ నేను ఎవరైనా గురువులొచ్చినప్పుడు బోధకు వెళ్తుంటే నాకు అడ్డు చెప్పేవాళ్ళు. "నీ వయసెంత? ఇప్పటి నుంచే ఈ బోధలు వినాలా నువ్వు? అవసరం లేదు. 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత వెళ్ళాలి. ఇప్పటి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదనేవాళ్ళు." నాకేమో అటే వెళ్ళాలని బాగా ప్రేరణ జరుగుతుంది. ఇంకా వాళ్ళు వద్దు అంటే నేను వాళ్ళకి అబద్ధాలు చెప్పేవాడిని. ఎవరైనా గురువుల బోధ సాయంత్రం 6-8 వరకు ఉన్నది అంటే నేను సినిమాకని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళేవాడిని. ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్తున్నా అని చెప్పి అబద్ధం చెప్పి అలా బోధలకి వెళ్ళేవాడిని. నాకు అట్లా కూడా అబద్ధం చెప్పి బోధలకు వెళ్ళడం కూడా బాధించేది. కానీ నా మనసు అటే లాగేది. అలా నా ప్రయాణం సాగుతా ఉందండి. ఆ తర్వాత వ్యాపార నిమిత్తం మేము ఒక సమయంలో వ్యాపారంలో చాలా నష్టాలు చవిచూసాము. మా నాన్నగారు చేస్తున్నప్పుడు తమిళనాడులో ఒక ఫ్యాక్టరీ తీసుకొని ఆ ఫ్యాక్టరీలో పార్ట్నర్‌షిప్ ఇబ్బంది వల్ల కొన్ని లక్షలు నష్టపోయాము. నష్టం ఎంత అంటే తిండికి కూడా జరగలేని పరిస్థితి. ఏ రోజు బియ్యం ఆ రోజు, ఏ రోజు కిలో బియ్యం ఆ రోజు తెచ్చుకొని వండుకునే పరిస్థితి. కానీ నాకు అటువంటి స్థితిలో కూడా బ్యాలెన్స్ మైండ్‌గానే ఉండేది. ఇదొక నాటకంలాగా అనిపిచ్చేది. కానీ మా నాన్నగారికి ఏమైందంటే ఆ నష్టంలో మానసికంగా డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు. ఇక మా స్వాధీనంలో లేరు. అప్పుడు మా నాన్నగారి తమ్ముళ్ళు వ్యాపారం మొత్తం వాళ్ళే నడిపించి 7 ఏళ్ల పాటు ఆ లక్షల నష్టం అంతా భర్తీ చేశారు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయామండి. ఆ తరుణంలో ఏమైందంటే మా శ్రీమతి గారు పక్కనే ఉండేవాళ్ళు. అప్పుడు నేను ఇంటర్మీడియేట్ అయితే మా శ్రీమతి వాళ్ళ పక్కన ఉన్నది ఆమె సెవెంత్ క్లాస్. నేను ఈ బోధలు వింటున్నప్పుడు ఇంటికొచ్చి ఆళ్ళు పక్కింట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో చెప్తుండేవాడిని. ఆ గురువులు అలా అన్నారు, ఇలా అన్నారు అని వాళ్ళతో పంచుకునేవాడిని. మా మేడం గారు కూడా విని బాగా ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళు.
ఆ రోజుల్లో ఏమైందంటే మా అత్తగారికి మా జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా నచ్చి ఆమె అనుకుందంటే ఇలా కష్టాలు తెలుసున్న ఇంటైతే మా అమ్మాయి చాలా సుఖపడుతుంది. మా అమ్మాయిని ఆయనతోనే ఇద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. నేనేమనుకున్నానంటే మా నాన్నగారు డిప్రెషన్‌లో ఉన్నారు. అమ్మగారు కూడా యాక్టివ్ కాదు. ఇంత జాయింట్ ఫ్యామిలీలో ఇటువంటి వ్యక్తి వస్తేనే అండర్‌స్టాండింగ్‌గా కలిసిమెలిసి ఉంటారని చెప్పి నేను ఆపాదించుకున్నాను. అలా అనుకున్నాం అంతే. ఇంకా వివాహ సమయం రాలేదు. అప్పుడు నేను వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో 7 ఏళ్ళు వెళ్తూ వస్తూ అంటే మాక్సిమం మంత్‌లో 15-20 డేస్ హైదరాబాద్‌లో ఉండేవాడిని. అప్పుడేమైందంటే సరైన సమయానికి ఆహారం ఉండేది కాదు. టీలు, కాఫీలు, సమోసాలు బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ఏం కాదు. ఆరోగ్యము జీరో స్టేట్‌లోకెళ్ళిపోయింది. ప్రతిదానికి మందులు. ఆకలేయాలన్నా టాబ్లెట్ ఎయాలి. అరగడానికి టాబ్లెట్ ఎయాలి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఎయాలి. డైజెషన్ అవ్వడానికి టాబ్లెట్. ఇలా మందులు 7 ఏళ్లలో హెల్త్ జీరో స్టేజ్‌కెళ్ళిపోయి బాగా మందుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే తెనాలిలో ఒక యోగా గురువు గారున్నారు. యోగా టాబ్లెట్స్‌కి కూడా సొల్యూషన్ ఉంటల్ల. తాత్కాలికంగా తగ్గుతున్నాయి గాని పరిష్కారం అయితే అవ్వట్లేదు. యోగా చేరితే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పి ఒక యోగా క్లాస్ చేరానండి. యోగా క్లాస్ చేరుతూ ఉంటే క్రమక్రమంగా టాబ్లెట్స్ తగ్గుతూ వచ్చినియి. అన్నీ తగ్గినియి గానీ సైనస్ ప్రాబ్లమ్ తగ్గలేదు. అలర్జీ అన్నమాట. చలిగాలికి తుమ్ములొచ్చేయి. చింతపండు తిన్నా తుమ్ములొచ్చేయి. పురుగు తగిలినా తుమ్ములొచ్చేయి. యోగాలో అది క్లియర్ అవ్వలేదు. సరే ఆ జర్నీలో ఆక్యుప్రెషర్ అని ఒక వైద్యం చేయించుకున్నాను. కాళ్ళలో ప్రెషర్ చేస్తారు. ఆ వైద్యంలో ఏమైందంటే ఆక్యుపైర్ పాయింట్స్ ప్రెషర్ చేసిన తర్వాత 4 డేస్‌లో నా బాడీలో ఉన్న ఫ్లమ్ అంతా బయటకొచ్చేసింది. 1 వీక్ తర్వాత ఆ ప్రాబ్లమ్ లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి కాళ్ళు ప్రెషర్ చేస్తే ఈ ప్రాబ్లమ్ తగ్గడం. ఈ మందులు లేకుండా తగ్గడం. 6, 7 ఏళ్ల నుంచి సైనస్‌కి టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను. టాబ్లెట్ వాడని రోజులు లేదు. ఈ వైద్య విధానం ఏదో చాలా బావుంది. నేను కూడా తెలుసుకొని అందరికి తెలియజేయాలి. ఆక్యుపై నేను చేయాలని నాకు కోరిక కలిగింది. అని ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి ఆ సబ్ ఆ సబ్జెక్ట్ 6 నెలలు నేను ట్రైనింగ్ అయ్యాను. ఎటువంటి సమస్య ఉన్నా ఆక్యుప్రెషర్‌లో పరిష్కారం అవుతుంది. ఆ ప్రెషర్ చేసుకోవడమే. నొప్పులైతే 1 వీక్‌లో పరిష్కారం అయిపోతాయి. నేను ఆ వైద్యం తెలుసుకొని ఇప్పటి వరకు ఒక 8,000, 10,000 మందికి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆక్యుపైర్ పాయింట్స్ నేను చూపించేవాడిని వాళ్ళకి. ఇక్కడ మీరు ప్రెషర్ చేసుకోండి. మీకు ప్రెషర్ చేసుకుంటే మీకే పరిష్కారం దొరుకుద్దని ఆ పాయింట్స్ వాళ్ళకి నేను ఎడ్యుకేట్ చేసేవాడిని. అలా ఎంతో మంది దానివల్ల లబ్ధి పొందారు. సరే మేము ఆర్థికంగా బాగా ఉన్నతంగా ఎదుగుతున్నామండి. వివాహ సమయం ఆసన్నమైంది. మా ఇంట్లో నేను వివాహం గురించి తెలియపరిచాను. వాళ్ళు నా వివాహానికి అంగీకరించలేదు. మేము ఈ సంబంధం
మాకు ఇష్టం లేదు, మేము చేయమన్నారు. నేను అప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి ఒక అభిప్రాయం పెట్టుకున్నాను కాబట్టి నాకు వేరే వాళ్ళ మీద ఇంకా చేసుకోవాలని అన్న భావన కలగల. అప్పుడు ఏమైందంటే మా నాన్నగారు తమ్ముడు ఒక ఆయన నాకు మానసికంగా తెలియకుండా బాగా ప్రెషర్ పెట్టారండి. ఆ ప్రెషర్ ఎటువంటిదంటే ఆన్సర్ లేదు దానికి. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, ప్రతిదానికి బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇక నాకేమనిపించిందంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాము, ఈ ప్రెషర్ తట్టుకోలేను. నాకు ఈ గురువులతో సాంగత్యం వల్ల తెనాలిలో రామకృష్ణ మనోహర్ ఆశ్రమం అనే ఒక ఆశ్రమం ఉంది. ఆ గురువుగారి దగ్గర బోధనకి వెళ్తుండేవాడిని. వెళ్ళి వారికి చెప్పాను, ఏమండి నాకు మానసికంగా చాలా డిస్టర్బ్‌గా ఉంది. వివాహం చేయలేదు ఓకే. ఇంట్లో కూడా ప్రెషర్‌గా ఉంది. నాకు సన్యాసం తీసుకోవాలనుంది. మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను. ఆ స్వామివారితో చెప్పాను. నాకు కొన్ని లక్షలుంది నా బ్యాంక్ బ్యాలెన్స్. నాకేమీ తీసుకో తెచ్చుకోవాలని గాని నాకు అనిపియలేదు. కట్టుబడులతో వెళ్ళాలని నా మనసు చెప్పింది. అదే విధంగా చెప్తే ఆయన అంగీకరించారు. సరే అలాగే వచ్చేయమ్మా అన్నాను. నేను ఒకరోజు ఇంకా సన్యాసం తీసుకుందాం అన్న ఆలోచనతో ఇంట్లో నుంచి ఆశ్రమానికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత 2 రోజులకి రామచంద్ర మిషన్ అనే అంతకుముందే ఒక 6 నెలల క్రితం రామచంద్ర మిషన్ అనే మెడిటేషన్ సంస్థలో చేరాను. తిరుపూర్‌లో గురువుగారి బండారాలు జరుగుతున్నాయంటే ఆ ఆశ్రమం నుంచి ఆ బండారాకు వెళ్ళాను. ఇంట్లో నుంచి వెళ్ళిన సెకండ్ టైమ్, థర్డ్ డేన బండారాకు వెళ్ళాను. అక్కడ 3 రోజులు కార్యక్రమం జరిగింది. ఈలోపు మా వాళ్ళు ఇంట్లో నుంచి నన్ను వెళ్తే అన్ని చోట్ల వెతుకుతా ఉన్నారు. ఆశ్రమానికి కూడా వచ్చారు. తెలుసుకున్నారు ఇట్లా రామచంద్ర మిషన్ బండారాకు వెళ్ళాడని. నేను రిటర్న్‌లో తెనాలిలో స్టేషన్‌లో దిగంగానే మా బ్రదర్ వచ్చి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాడు. "నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళటం తప్పు" అని వారించారు. సరే మళ్ళీ ఇంట్లో ఉన్నాను. కానీ మనశ్శాంతి లేదు నాకు. నా ఇష్టపూర్వకంగా నాకు లేదు. మా బాబాయ్‌తో ప్రెషర్‌గా ఉంది. నాకు వివాహం చేయటం లేదు. మా శ్రీమతి గారంటే ఏమైందంటే, మా ఇంట్లో వద్దన్న విషయం చెప్తే, వాళ్ళు గూడా మేము ఆగుతాము. ఎన్నాళ్ళేదనం నాకు ఇష్టం లేదని జెప్పింది ఆ అమ్మాయి గూడా. నాకు ఇంకెవరిని చేసుకోవాలని అనిపియలేదు అని మా శ్రీమతి చెప్పింది. ఇలా ఆగటం మూలాన మంచిది గాదు. నేను మళ్ళీ సన్యాసం దగ్గరికెళ్తే మా మామగారోళ్ళు వాళ్ళే ఇంకా ఎవరో ఒకళ్ళకిచ్చి వివాహం జేస్తారు. లేకపోతే దీనికి పరిష్కారం లేదని నేను మళ్ళీ డిసైడ్ అయ్యి, మళ్ళీ ఆశ్రమానికెళ్ళిపోయాను. ఆశ్రమానికెళ్తే సన్యాసం ఇస్తారు. అమ్మాయి వాళ్ళు వాళ్ళు సంబంధం వాళ్ళు చూసుకొని వాళ్ళు జీవనం బాగుంటదన్న భావనలో ఉన్నది. గురువుగారు 2 రోజుల తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్నగారిని పిలిపించి ఆశ్చర్యంగా ఆయన పిలిపించారు. ఇలా పిలిపిస్తారని అనుకోలేదు. నాకు సన్యాసం ఇస్తారనుకున్నా గానీ, అమ్మాయి నాన్నగారిని పిలిపిస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పిలిపించి ఇదిగో ఈ బాబు ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసాడు. ఒక్క రూపాయి కూడా చిల్లిగా ఆస్తి కూడా లేదు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి వివాహం చేయగలవని అడిగారు. వారు చాలా వాళ్ళకేం అర్థం కాలేదు. ఇదేంటి ఇలా జరిగింది.
సరే వాళ్ళు ఆలోచించుకొని ఏమండి మాకు ఇంట్లో సభ్యుల్లాగే ఉంటారు, మాకే ఇబ్బంది లేదు, మా అమ్మాయిని అంగీకారం అని చెప్పి గురుగారి సారథ్యంలో గురుగారి సలహా మేరకు శ్రీశైలం వెళ్ళి వివాహం జరిగిందండి. ముందు తిరుపతిలో చేసుకుందాం అనుకున్నాము. మా వాళ్ళు రైల్వే స్టేషన్స్లో, తిరుపతిలో చాలా చోట్ల నేను వివాహం చేసుకుంటానన్న తెలిసి అక్కడ మనుషులు పెట్టి ఆపిద్దామని తర్వాత తెలిసింది నాకు. కానీ గురుగారు ఎందుకు తిరుపతి చెప్పి మళ్ళీ వద్దొద్దు శ్రీశైలం వెళ్ళమన్నారు. మేము వెహికల్స్ చేసుకొని శ్రీశైలం వెళ్ళాము. ఆ కార్యక్రమం పూర్తయింది. వివాహం అయిన తదుపరి నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను ఇలా వివాహం అయిందని. వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు మామయ్య గారి కుటుంబం మీద. నేను ఇక వెళ్ళలేదు. అలా 4-5 ఏళ్ళు నేను అత్తగారింట్లోనే ఉండిపోయాను. ఆ సమయం తెలియకుండా నేను స్పిరిచువల్ గానే గడిపాను. వ్యాపారం చేయబుద్ధి కాదు. ఎక్కడ గురువులు ఉన్నారు వెళ్ళటం, ఆశ్రమాలకు వెళ్ళటం, మెడిటేషన్ సంస్థలు ఉంటే వాటికి వెళ్ళటం, రామచంద్ర మిషన్, రామకృష్ణ మిషన్, షణ్మియా మిషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జగ్గి వాసు, ఇలా ఎన్ని సంస్థలు ఉంటే అన్ని సంస్థలకి వెళ్తూనే ఉండేవాడిని. ఖాళీ ఉండేవాడిని కాదు. మా మామగారు కూడా బాగా సహకరించేవారు. నువ్వు వ్యాపారం నీకు అవకాశం ఉంటేరా, నీ ఇష్టం వచ్చినప్పుడు రాని వాళ్ళు చెప్తే అలా వెళ్తున్నందువల్ల నేను అబ్జెక్షన్ పెట్టేవాడు కాదు. అప్పుడు నాకేమనిపించిందంటే మా ఇంట్లో ఎందుకు నా వివాహానికి అంగీకరించిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, అన్నీ నాకు సదుపాయాలు చూశారు, ఎందుకు అంగీకరించలేదు అన్న దానికి ఆన్సర్ ఏమనిపించిందంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం అక్కడ ఉంటే నేను వ్యాపారం మీదే ఉండేవాడిని. వ్యాపారం తప్ప నేను ఆధ్యాత్మికంగా వెళ్ళటానికి ధైర్యంగా సాధించేవాడిని కాదు. ఇక్కడ నాకు స్వేచ్ఛగా ఆత్మజ్ఞానం పొందడానికి, ఈ గురువుతో విషయం తెలుసుకోవడానికి అవకాశం దొరికింది. ఇందుకోసమే మా ఇంట్లో ఒప్పుకోలేదు నాకు సమాధానం దొరికింది. సరే, ఈ జర్నీ ఇలా నడుస్తూ ఉంది. ఏ సంస్థలకు వెళ్ళినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. నాకు 2 బాబులు కలిగారు. 2003లో ఒక బాబు, 2004లో ఒక బాబు. అది కూడా గురుకృప వల్లే కలిగారండి, రామచంద్ర మిషన్లో. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నేను కూడా చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేశాను. తెనాలిలో అఖిలాంధ్ర సాధు పరిషత్ అని సాధువులకి ప్రధాన కార్యాలయం ఉందండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇప్పటికీ ఉంది. 70 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. ఈ సాధువులతో నాకు బాగా సాంగత్యం. ఎక్కడెక్కడ పీఠాధిపతులందరూ వస్తుంటారు ఇక్కడికి. చాతుర్మాస దీక్షలు అని చెప్పి 4 నెలలు స్వామీజీల ప్రసంగాలు జరుగుతుంటాయి. ఒక్కొక్కళ్ళు వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు అలా వారి ఉపన్యాసాలు జరుగుతుంటాయి. అప్పుడు నేను బాలశాస్త్రి గారిని ఇక్కడ 2001 నుంచి జ్ఞానబోధ వెళ్తుండేవాడిని. ఆవిడ శిష్యులు అయినందువల్ల ఈ సాధు పరిషత్లో మేము అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నామండి. వారి సేవ చేయటం, అక్కడికి వచ్చిన వాళ్ళని చూడటం. అందువల్ల ఎవ్రీ ఇయర్ 4 నెలల పాటు చాతుర్మాస దీక్షల్లో ఈ స్వామీజీలతో బాగా సాంగత్యం ఏర్పడింది. ఇటు మెడిటేషన్ కూడా వెళ్తుండేవాడిని. రామచంద్ర మిషన్లో 2001 నుంచి 2013 దాకా జనానికి వెళ్తుండేవాడిని. ఎంత తెలుసుకున్నా, ఎంత నేర్చుకున్నా
ఏదో వెలితి మాత్రం ఉండేదండి. ఇంకా ఏదో తెలుసుకోవాలని అలా ఎంతమంది గురువులొచ్చినా, ఎన్ని సంస్థలు ఉన్నా వాటికి వెళ్ళి తెలుసుకుంటూనే ఉండేవాడిని. ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే దొరికేది కాదు. దొరకలా నాకు. ఏదైనా వ్యాపార పని మీద నేను ఊర్లెళ్ళినప్పుడు, వ్యాపారం అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి ఇక్కడ ఏ సంస్థలున్నాయి? ఆధ్యాత్మికంగా ఏమేమి ఉన్నాయి? ఆశ్రమాలున్నాయా? ఆధ్యాత్మిక సంస్థలున్నాయా? అని వెతికి అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ ఏమైనా కార్యక్రమాలుంటే వాటిలో అటెండ్ అయ్యేవాడిని. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా రామకృష్ణ మిషన్‌కి వెళ్ళాను. రాధాస్వామి సత్సంగ్ కూడా హైదరాబాద్ వెళ్ళాను. కాకినాడ వెళ్ళినప్పుడు పరిపూర్ణానంద సరస్వతి గారి బోధలు జరిగాయి. వ్యాపారం 5 వరకు చూసుకోవటం, ఆ బోధలు వినటం. ఇలా ఏదోటి తపన ఆగేది కాదు. ఇంకా తెలుసుకోవాలి అని నా ప్రయాణం సాగుతూనే ఉంది. ఈ ప్రయాణంలో ఏం జరిగిందంటే 3 ఇయర్స్ బ్యాక్ తెనాలిలో పత్రిజీ మెడిటేషన్ వాళ్ళు పరిచయం ఏర్పడింది. అంతకుముందు తెలుసు కానీ వెళ్ళలేదు. కొన్ని నెగెటివ్ వినటం వలన వెళ్ళలేదు. మళ్ళీ సౌజన్య మేడం ఒక మాస్టర్ గారు ఆవిడున్నారు. ఆవిడ ఒకసారి పత్రిజీ మెడిటేషన్ రమ్మని ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళాను. ఆవిడ క్లాస్ చెప్పారు. 10 ఏళ్ల క్రితం ఆ మేడం గారు ఉన్న విధానానికి, అప్పుడు క్లాస్ చెప్పిన విధానానికి నాకు చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. ఒక వ్యక్తిలో ఇంత మార్పు ఉన్నదా? చాలా ఇన్‌స్పైర్ అయినవాడు మాటల వల్ల. అప్పటినుంచి పత్రిజీ గారి మెడిటేషన్‌కి కంటిన్యూ చేస్తూ ఉన్నాను. తెనాలిలో కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపానికి ప్రతి నెల ఒక మాస్టర్ గారిని, మంచి మంచి మాస్టర్స్‌ని పిలిపిస్తూ ఉన్నారు. నెలకు ఒక మాస్టర్ వస్తూ ఉంటారు. వచ్చి వారు క్లాస్ చెప్తూ ఉంటారు. ఆ తరుణంలో శ్రీకాళహస్తి నుంచి గురుబాబు గురుగారు వచ్చారు. వారి క్లాస్ వినటం జరిగింది. నాకొక తెలియని ఒక స్థితి నేను పొందాను. కొత్త అనుభూతి పొందాను. వీటి ద్వారా ఏదో తెలియని శక్తి వీరిలో ఉంది. ఇది తెలుసుకోవాలి అన్న మనసు బాగా ప్రేరణ చెందింది. ఆ రోజు సౌజన్య మేడం గారింటికి ఇక్కడ క్లాస్ జరిగిన తర్వాత గురువుగారు వాళ్ళ ఇంటికి వెళ్లారు. నేను మా చిన్న బాబుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. మునిబాబు గురువుగారు మా బాబుని చూసి, ఈ బాబుకి ధ్యానం చేయిద్దాం అని చెప్పి అలా కూర్చోబెట్టారు. అసలు ఆ బాబుకి ధ్యాన పరిచయమే లేదు. అటువంటిది ఆ బాబుని ధ్యానంలో కూర్చోబెట్టారు. ఏకధాటిగా 50 నిమిషాలు కదలకుండా కూర్చోవడం జరిగింది మా చిన్న బాబు. నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫస్ట్ టైము 50 నిమిషాలు కూర్చోవటం చాలా విశేషం అనిపించింది నాకు. ఈ గురువుగారిలో నేను అనుకున్నట్టు చాలా శక్తి ఉంది. ఇంకా నేను నా ప్రయాణం ఎక్కువ తెలుసుకోవాలి. ఏదో వీరి దగ్గర నేను పొందుతానని నా మనసు చెప్పింది. అప్పుడు వారు జూమ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నారండి. 5-7 మెడిటేషన్ ఉంటుంది. 7 నుంచి సదన సాంగత్యం ఉంటుంది. ఆ టైంలో ఆ జూమ్ క్లాస్ ఫాలో అవుతున్నాను. అప్పుడు నాకు
తెలిసిన విషయం ఏంటంటే, ఈ గురువుగారితో ధ్యానం చేయటం వలన ఎవరికి ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా 40 రోజుల నుంచి 60 రోజుల్లో పరిష్కారం అయిపోతాయి అని వేరే వాళ్ళు చెప్పారు. ఇక్కడ నాకు తెలిసింది. అయినా కూడా నాకెందుకో నిజమా? ఇన్ని సంవత్సరాల నుంచి 35 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు తిరిగాను. దీంట్లో ఇంత తొందరగా తెలుసుకునే అవకాశం ఎలా ఉంది అని నాకు పరీక్ష చేయాలనిపించింది. నేను తెల్ నేను జూమ్‌లో ఫాలో అవుతున్నాను గానీ సంపూర్ణంగా అవ్వలేదు. నాకెందుకో ఈ గురువుగారిని పరీక్ష చేయాలని అనిపించి, మా ఫ్రెండ్స్ కొంతమందుంటే వాళ్ళకి హెల్త్ సమస్యలు, మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్‌కి ఆయాసం అండి. గత 15 ఏళ్లుగా ఆవిడకి ఆయాసం ఉంది. వింటర్ సీజన్ వచ్చిందంటే ఆవిడ ఏరో కార్ట్ వాడాల్సినంత పరిస్థితి ఉంది ఆవిడకి. సరే నేను వెళ్ళి, అయ్యా ఈ జూమ్ ఇది వినండి. ఇది ఇది వింటే మీకు సమస్య పరిష్కారం అవుతుంది. నేను విన్నానని చెప్పాను వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. జూమ్ ఫాలో అయినా కూడా మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పాను. సరే మా ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ చేత ఆ జూమ్ క్లాస్ ఫాలో అయ్యి ఆ ధ్యానం మొదలుపెట్టించారు. ఆ ధ్యానం చేస్తున్న 15 రోజుల్లో ఆవిడ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. ఇంకా మెడిసిన్ వాడాల్సిన అవసరం లేకుండా ఆవిడ చాలా హెల్తీగా తయారైంది. 20 ఏళ్ల నుంచి ఆవిడ ఏంటో కోల్పోయిన ఆవిడలా ఉండేది. మైల్డ్‌గా ఉండేది. యాక్టివ్‌గా ఉండేది కాదు. అటువంటిది చాలా యాక్టివ్‌గా తయారైంది. యాక్టివ్ కనపడుతుంది. ఆవిడకి ఇంకోటేంటంటే 20 ఏళ్ల నుంచి వివాహం అయినా పిల్లలు లేరు. అదో దిగులుండేది. ఒక 2 సంవత్సరాల నుంచి అత్తగారు మంచంలో బెడ్ రిడ్ అయ్యి అన్ని పనులు మంచంలోనే. అవి చూసుకోవాల్సొస్తుంది. అది మానసికంగా బాగా ఒత్తిడి అయింది ఆవిడకి. భర్తకు వ్యాపారం సాటిస్ఫాక్షన్‌గా ఉండేది కాదు. ఈ దిగులు కూడా ఉండేది ఆవిడకి. ఆరోగ్య సమస్య ఉండేది. ఈ 15 రోజుల్లో ఆవిడకి ఈ ఆయాసం క్లియర్ అయిపోయింది. తర్వాత ధ్యానం ఇంకా పెరిగే కొందికి ఆవిడకి ఆవిడలో నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, నాకు పిల్లలు లేరు. మా అత్తగారే నా పిల్లనుకోని ఆవిడ సేవ చేస్తే బావుంటుంది గదా! అని జెప్పి, అలా ఆవిడకి ఇష్టంగా జేయటం ప్రారంభించింది. వ్యాపారం మీద ఏమనిపించిందంటే, సొంత ఇల్లుంది. హ్యాపీగానే ఉంటున్నాము. ఎంత రావాలో అంత వస్తుందని ఆర్థికంగా గూడా ఒక సాటిస్ఫాక్షన్ దొరికింది. ఇలా ఆవిడ ఒక 1 మంత్ నుంచి 40 డేస్‌లో ఒక ఎన్‌లైటన్‌మెంట్ అయిపోయింది. ఒక పూర్ణత్వం వచ్చిందావిడ. ఇంకా ఆనందంగానే ఆనందమే ఆమె, ఆమె ఆనందం అయిపోయింది. ఒక వ్యక్తికి ఇంతకన్నా ఏం కావాలి? చాలా తేజస్సుతో ఉండేదావిడ. ఎక్కడికి ఆధ్యాత్మం అంటే తెలియని వ్యక్తి ఇంట్లో ఉండి ఇంత ఎన్‌లైటన్‌మెంట్ పొందడం చాలా గొప్పదని అనిపించింది నాకు. సరే ఈ తరుణంలో వాళ్ళ అత్తగారికి చివరి దశ ఆసన్నమయ్యి హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్స్ ఇక ఆవిడకి మెడిసిన్ వర్క్ చేయదు. ఆవిడ వెకేట్ చేసే సమయం ఆసన్నమైంది. ఆమెను అలా ఉంచేయండి ఉన్నన్నాళ్ళని పంపించేశారు. అప్పుడేమనుకున్నారంటే ఆవిడ మంచంలో ఉంది. ఫుడ్ ఏం తీసుకోవట్లేదు. ఆవిడకి భగవద్గీత పెడదాం అనుకున్నారు పక్కన. మంచిగా బాడీ వెకేట్ చేస్తుంది. భగవద్గీత వింటూ పోతుందని. అప్పుడేం చేశారంటే వీళ్ళు పొద్దున్నే ఈ జూమ్ క్లాస్ కూడా ఆవిడ పక్కన స్పీకర్ పెట్టి ఆన్ చేసి పెట్టారు. పొద్దున్నే ధ్యానం, సజ్జన సాంగత్యం వింటూ ఉంటే ఇంకా ఎందుకంటే ఆవిడ మార్పొచ్చింది కాబట్టి ఈవిడలో గూడా
అది వింటూ బాడీ వెకేట్ చేస్తే మంచి సద్గతి పొందుతున్న భావనలో ఆవిడ పక్కన పెట్టారు. అది వింటూ వింటూ ఉండగా 15 రోజుల్లో 2 సంవత్సరాల నుంచి బెడ్ రిడెన్ అయిన పర్సన్ 15 రోజుల్లో లేచి కూర్చొని ఆవిడ పని ఆవిడ చేసుకోవడం మొదలుపెట్టింది. గొప్ప శక్తివంతురాలైపోయింది. ఇప్పుడు 1లు 2లు కూడా మంచంలో కాదు, డైరెక్ట్ ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. చాలా హెల్తీగా తయారైంది. ఎంతో ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఆవిడేమో చేతుల్లో చేతులు పెట్టుకోలేదు, కాళ్ళు ఫోల్డ్ చేసుకోలేదు, శ్వాస మీద ధ్యాస పెట్టడంలో తెలియదు. మంచంలో ఉండే ఆవిడ కోలుకుంది. ఈ గురువు ఈ గురువుగారి ధ్యానంలో ఇంత శక్తి ఉందా అని నాకు కొంచెం కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఈ బెడ్ రిడెన్ అయిన పేషెంట్ వాళ్ళ కూతురు ఒక ఆవిడకి 20 ఏళ్ల క్రితం వాళ్ళ పాప చనిపోయి ఆవిడకి ఆ స్మృతులు నిలబడిపోయి ఆవిడ చాలా దిగుల్లో ఉంది. సాయంత్రం అయితే ఆ పాపే గుర్తుకొస్తుండేది. అన్ని సంవత్సరాల నుంచి ఆవిడ అసలు నిద్రపోయేది కాదు. స్లీపింగ్ టాబ్లెట్స్ బాగా అలవాటు పడింది. 2, 3 బిళ్ళలేసుకున్నా కూడా 3కి 4కి నిద్ర పట్టేది. అలా ఆవిడ హెల్త్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి రోజుకి 7 టాబ్లెట్లు, 8 టాబ్లెట్ స్టేజ్‌కి వచ్చిందండి. వాళ్ళ అమ్మగారు మార్పు చూసి, బెడ్ రిడెన్ అయిన పేషెంట్ అయిన వాళ్ళ అమ్మగారు మార్పు చూసి ఆవిడ కూడా ఈ జూమ్ క్లాస్ తీసుకొని ఆవిడ కూడా విని 1 మంత్‌లో ఆవిడ కూడా 8, 9 టాబ్లెట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఆవిడ నిద్ర పట్టడం, అన్ని ప్రాబ్లమ్స్ నుంచి 30-40 డేస్‌లో ఆవిడ బయటపడిపోయింది. ఈ విధంగా ఒక కుటుంబం నుంచి ఒక కుటుంబానికి ఈ ఈ జూమ్ క్లాసు ఒక 50 కుటుంబాలకు వెళ్ళిందండి తెనాలిలో. ఈ 1 ½ ఇయర్‌లోనే. ఈ 50 కుటుంబాలు మార్పు మాటల్లో చెప్పలేనిది. ఇన్‌స్టాంట్ అన్నమాట. ఎవరైనా మ్యారేజ్ అవ్వకపోతే నేను పరీక్షించండి. ఈ ఈ క్లాస్ చేయండి మీకు మ్యారేజ్ అవుద్ది అనేవాడిని. జూమ్ వినమనేవాడిని. ఇది వింటుండగా 3 నెలల, 4 నెలల్లో వాళ్ళకి వివాహం సంబంధించిన బ్లాక్ తొలగిపోయి వాటంతట అవే సంబంధాలు అయిపోయాయి. అమ్మాయోళ్ళు గాని, అబ్బాయోళ్ళు గాని వాటంతట అవే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి కుదిరాయి. మానసికమైన సమస్యలు ఎంతో మంది బయటపడ్డారు. నో డాక్టర్, నో మెడిసిన్ ఇంత ఈజీయా అనిపించింది. అప్పుడు నాకు గురొచ్చిందండి. ఓహ్! ఈ ధ్యానానికి ఇంత శక్తి ఉంది. నేను కూడా చేయాలి అప్పుడు కలిగింది. మా శ్రీమతికి 35 ఏళ్ల నుంచి థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. థైరాయిడ్ 150 పవర్ వాడుతుంటది. బీపీ 6 ఇయర్స్ నుంచి వచ్చింది. పీరియడ్స్ అప్పుడు 1 వీక్ చాలా స్ట్రగుల్ అవుతుండేది. 5 డేస్ ఆవిడ బెడ్ రిడెనే. అటువంటిది 6 మంత్స్‌లో ఈ జూమ్ క్లాస్ ఫాలో అవుతూ బీపీ టాబ్లెట్ ఫస్ట్ ఆగిపోయింది. ఒకసారి కళ్ళు తిరుగుతా ఉంటే నేనేమనుకున్నానంటే బీపీ పవర్ ఏమన్నా డిస్టర్బ్ అయిందా? మళ్ళీ ఎక్కువ తక్కువ చూపించాలి డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ చెక్ చేసి ఈవిడ బీపీ లేదు, బిళ్ళ వాడొద్దని చెప్పారు. నేను మళ్ళీ మెషిన్ తీసుకున్నాను. చెక్ చేసుకుంటాను. ఒకవేళ బీపీ ఉంటే వాడాలని. ఇంకా అప్పటి నుంచి ఒక నెల రోజులు చెక్ చేసి తీసేసా. లేదు జానాల్లో ఈవిడకి ఆ శక్తి వచ్చింది. బీపీ లేదని నిర్ధారణ అయిపోయింది నాకు. మళ్ళీ డౌట్ వచ్చింది. థైరాయిడ్ కూడా బిళ్ళ పవరు ఒకసారి చెక్ చేయిద్దాం థైరాయిడ్ కూడా చెక్ చేస్తే 150 పవర్ అవసరం పడేది. 100 సరిపోయింది. అలా ఎవ్రీ 2 మంత్స్ చెక్ చేస్తే 6 మంత్స్ గల థైరాయిడ్ టాబ్లెట్ కూడా అవసరం లేకుండా పోయింది. ఈ ఈ మెడిటేషన్‌లో. డేట్స్ ప్రాబ్లమ్ 1 మంత్‌కే క్లియర్ అయిపోయింది. ఇంట్లో ఎంత యాక్టివ్ ఉందంటే చెప్పడానికి లేదు. 16 ఏళ్ల పిల్లలాగా ఆవిడ వర్సు.
చేయగలుగుతున్నారు. నిన్న ఈ టైంలో క్లాస్ కూడా చెప్పారు మా శ్రీమతి గారు. ఆవిడ అన్ని ప్రాబ్లమ్స్ జయించి చేసి ఆవిడ పెద్ద మాస్టర్ అయిపోయారు. అప్పుడు తెనాల్లో 50 నుంచి 60 కుటుంబాలు మారిన తర్వాత నేను ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అప్పటిదాకా నేను పరిశీలించడమే సరిపోయింది. నాకేమనిపించిందంటే నేను 35 ఏళ్ల నుంచి జర్నీ చేస్తున్నాను. ఎన్నో సంస్థలు, ఎన్నో గురువులు, ఎన్నో విధానాలు తెలుసుకున్నాను. ఎక్కడ నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎక్కడ నేను పొందలేదు. దీంతో ఇంత త్వరగా ఇంత తేలిగ్గా ఆత్మవిద్య దూడడం నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. నాకు సమాధానం వచ్చింది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. దీంతోనే నాకు ఇంకా ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఏ సంస్థకి వెళ్ళాల్సిన పని లేదు. నా జర్నీ ఇక్కడ కంప్లీట్ అవుతుంది అన్న సాటిస్ఫాక్షన్ కలిగింది నాకు. అప్పటి నుంచి నేను కూడా చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి తెనాల్లో ఒక 200 కుటుంబాలు ఈ జూమ్ సెక్షన్ క్లాస్ వల్ల నో మెడిసిన్ నో డాక్టర్ అయ్యారండి. ఆత్మజ్ఞానం వైపు చాలా గొప్ప స్థితిలో ఉన్నారు. ఎంతో ఎంతో ఎదుగుతా ఉన్నారు. ఎంతో మాస్టర్స్ అయిపోయారు. నాకు కూడా ఏమనిపించిందంటే ఇది ఎంతో మందికి అందజేసి ఈ ధ్యానాన్ని ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇదివరకు నేను ఆశ్రమాలకు వెళ్ళి స్వామీజీలు బోధలు వింటుండేవాడిని. ఇప్పుడు ఆ స్వాముల వాళ్ళకే నేను చెప్తూ ఉన్నాను. మీ జ్ఞానబోధ వల్ల వింటున్నారు, వెళ్తున్నారే కానీ ఎవరికి ఏమీ పొందింది లేదు. మీరు కూడా ఈ ధ్యానం తెలుసుకొని మీ జ్ఞానంతో పాటు ప్రజల్లోకి వెళ్తే మేము కొన్ని వందల మందికి ఈ జ్ఞానాన్ని చెప్పగలిగాను. మీరైతే వెళ్ళిన ప్రతి చోట ఈ ధ్యానాన్ని అందించి మీ జ్ఞానం చెప్తూ ఉంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది లబ్ధి పొందుతారని చెప్పి నేను ఒక సంవత్సరం నుంచి స్వామీజీలు అందరికీ ఈ ధ్యానం గురించి తెలియపరుస్తాను. కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. 7 months బ్యాక్ శ్రీలంక నుంచి ఒక స్వామీజీ వచ్చారండి. బోధిహీన్ అని ఒక గురువు గారు. వారు 13 లక్షల మందికి భారతదేశంలో మెంబర్లుగా ఆయన సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ శ్రీలంకలో. వారు వచ్చినప్పుడు వారికి కూడా చెప్పాను, మీ ధ్యానంతో పాటు ఇది కూడా తెలుసుకొని మీరు తెలియపరచండి. వారు ముందు అంగీకరించలేదు. నేను చేసేదే చాలా గొప్పది అని చెప్పారు. సరే మీ ఇష్టం అన్నాను. తర్వాత ఆయన దీని గురించి తెలుసుకున్నారు. జూమ్లో తెలుసుకొని అంగీకరించారు. శ్రీలంక వెళ్ళి ఈ జూమ్లో మన పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలుసుకొని వారు అక్కడ మళ్ళీ మునిబాబు గురుగారితో మాట్లాడి ఈ విషయాలన్నీ బాగా అవగాహన చేసుకొని అక్కడ ప్రజల్లో కూడా ఆయన అవకాశం ఉన్నంత మటుకు ఈ సబ్జెక్టు ప్రచారం చేస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది, ఎంతో మంది లబ్ధి పొందారు. వారు నా కాంటాక్ట్ లో ఉన్నారు. నాకేమనిపించిందంటే ఇది ఒక అప్డేటెడ్ మెడిటేషన్ అండి. ఈ గురుగారు ఏం చెప్తారు, ధ్యానం
కొన్ని రోజుల తర్వాత గంటలు గంటలు మీకు చేయాలనిపిస్తే చేయండి, కానీ అవసరం లేదు. డ్రైవింగ్ ఎన్నాళ్ళు నేర్చుకుంటాము? 20 రోజులు నేర్చుకుంటాం, తర్వాత సహజంగా నడిపేస్తుంటాం. అలాగే ధ్యానం కూడా ఒక స్థితి వచ్చిన తర్వాత సహజమైపోవాలి. మన మాటే ధ్యానం అవ్వాలి, మన ఆచరణ ధ్యానం అవ్వాలి, మనం ఉండే విధానమే ధ్యానం అవ్వాలి. అలా ప్రతి విషయంలో మనం ధ్యాన స్థితిలో ఉండే జరగాలి. ప్రతి విషయంలో ఎరుకతో ఉండి, ఆత్మజ్ఞానంతో ఉండి, ఆచరణాత్మకంగా జీవించాలి అన్నది ప్రతిరోజు వింటం మూలన ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఎంతో మార్పు వచ్చిందని. నాకు ఇంకా ఏమనిపించిందంటే, నేను ఇదివరకు వెళ్ళిన చాలా సంస్థలకి వాళ్ళకు కూడా తెలియపరచాలి. రామకృష్ణ మిషను, రామచంద్ర మిషను, రామ్దేవ్ బాబా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువులు, వీళ్ళందరికీ కూడా ఈ ధ్యానం గురించి తెలియపరిచి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రపంచంలో థాట్ పొల్యూషన్ బాగా పెరిగిపోయిందండి. మనం ఏమనుకుంటున్నామంటే, మనం తినే ఆహారంలో పురుగుల మందుల వల్ల, కల్తీల వల్ల, వాటి వల్ల వీటి వల్ల అనారోగ్యాలు అవుతున్నాము అన్న భావన వాటర్ పొల్యూషన్ అయిపోయింది. వీటన్నిటికి మించి థాట్ పొల్యూషన్ పెద్దదండి నాకు అనిపించింది. థాట్ పొల్యూషన్ ఈ ధ్యానం వల్ల మార్చగలిగితే అన్ని వాటంతట అవే సరి అవుతాయి నా ఆలోచన. అందుకే నేను అన్ని సంస్థల నుంచి ఒక 2 months నుంచి ప్రతి సంస్థ వాళ్ళకి దీని గురించి తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంస్థలో కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇది తెలుసుకొని వాళ్ళు ఆచరించి, ఎందుకంటే ఇన్స్టాంట్ అన్నమాట, 60 రోజుల్లో మార్పు తథ్యం. సరైన ధ్యానంతో కూడి సజ్జన సాంగత్యంతో 60 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మార్పు తెలిసిపోతుంది. ఆ ప్రయత్నంలో ఉన్నానండి, చేస్తూ ఉన్నాను. తొందరగా ఈ ప్రపంచాన్ని మార్చాలన్న సంకల్పం కూడా నాకు కలిగింది. సంవత్సరంన్నరలో తెనాల్లో 200 కుటుంబాలు మారినాయి. ఇన్ని సంస్థలకు నేను తెలియపరిచి విశ్వవ్యాప్తం చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నాను. అటువైపు నా ప్రయాణం సాగుతూ ఉందండి. ఇంకా నాకు ఎనర్జీ ఫ్లో అవటం వలన మాట్లాడలేకపోతున్నానండి. ధన్యవాదాలు మేడం. ఓకే సార్, చాలా బాగా చెప్పారండి. చాలా బాగుందండి. అంటే ఒక జూమే కదా అనుకుంటారు కదా. మేము కూడా ఈ మహిళా చైతన్యం జూమ్ లో జాయిన్ అయ్యాక మేము కూడా చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చాం సార్. మేము కూడా బీపీ టాబ్లెట్లు అవన్నీ మానేసాం, ఇందులో పాల్గొనే వాళ్ళం. చాలా బాగుంది మాకు కూడాను. అంటే ఒక జూమే కదా అనుకుంటారు కదా, మనల్ని ఎవరైనా జాయిన్ అవ్వండి అంటే వాళ్ళు జూమే కదా ఏముంది అనుకొని రారండి. మీరు చాలా బాగా చెప్పారు. మేము కూడా అది అనుభవించాం సార్. మా జూమ్ లో కూడా మాకు కూడా మేము ఆ టాబ్లెట్లు అవి మానేసి మేము చక్కగా ఈ ప్రచారంలో తిరుగుతున్నాం సార్. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మేడం. లలిత గారు, నమస్తే సరస్వతి గారు. సార్. చాలా అద్భుతంగా ఉంది మీ ధ్యానం చేసే విధానం, ధ్యాన ప్రచారం మరి చాలా అద్భుతంగా ఉందండి. మాకు చాలా ఇన్స్పిరేషన్. మేము కూడా అదే పనిలోనూ ఈ పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా, అంటే ఇది గ్రూప్ కాదండి, అంటే సార్ యొక్క 18 ఆదర్శ సూత్రాలని ముందుకు తీసుకెళ్లే ఒక ఏంటంటే చైతన్యం అన్నమాట.
మా ప్రవాహంలాగా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా అంటే గ్రూపు అనుకుంటున్నారండి. గ్రూప్ కానే కాదు. సార్ యొక్క కాన్సెప్ట్లు గాని, వారి యొక్క ఈ 18 ఆదర్శ సూత్రాలు, వారు చెప్పిన ఇదేంటి నవవిధ ధర్మాలు, ఇదేంటి జ్ఞాన రత్నాలు అవి ఉన్నాయి కదండి. అవి ప్రజల్లోకి తీసుకెళ్లి నిత్య జీవితంలో ఆచరించేలాగా మా ప్రయత్నం అండి. మరి శైలజ మేడం గారి ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యంతో మేము ముందుకు వెళ్ళటం జరుగుతుందండి. ఇంటింటా ధ్యానం అని ఇంటింటా ప్రచారం చేస్తున్నాము. కానీ మీరు చెప్పిన అంటే ధ్యానంలో కూర్చుంటే కాదు, మిగతా సమయంలో కూడా ఆచరణలో పెట్టుకుంటూ మిగతా సమయంలో కూడా ధ్యాన స్థితిలో ఉండాలి అన్న విషయం చాలా అద్భుతంగా చెప్పారండి. అదే జరగాలి అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా ఉందండి ఈ రోజు మీ క్లాసు. మేము చాలా విషయాలు తెలుసుకోవడం జరిగిందండి. సరస్వతి గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది సార్. మీ అనుభవాలకి మీరు రావడం, అందరూ ఎలా వచ్చారో అవి చెప్పడం అది చాలా బాగుంది సార్. అదే మీ జూలోకి వచ్చాకే మేము కూడా జూలోకి వచ్చాకే బాగా మాకు తెలుసు కదా అన్ని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, అందరితో ఉంటే ఎంతలో ఆ ప్రేమ, ఆ స్నేహంతో అందరూ ఎలా ఉండాలో అన్ని నేర్చుకున్నాం. ఈ జూలోకి వచ్చాకే ఇంకా చాలా మార్పులు నేర్చుకున్నాం. మేము కూడా చాలా మార్పు ఉన్నది వచ్చింది మాకు. చాలా థ్యాంక్ యూ సార్. బాగా చెప్పండి. వెంకట గారు మాట్లాడండి. చాలా బాగుంది మాస్టర్ గారు. మీ క్లాస్ చాలా బాగుందండి. మీకు ధన్యవాదాలు. చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్స్. చాలా బాగుందండి క్లాస్. మీకు చెప్తున్నా, చాలా మంది చెప్తున్నా, ఎవరు ఆగిస్తే పట్టించుంటే జన రైతులు చూద్దు రేపు అంటున్నాను. ఎదురు రావట్లేదు. చూద్దు రేపు అంటున్నాను. అదే మాస్టర్. చాలా బాగుంది. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, చాలా బాగుందండి మేడం. తెనాల్లో బెడ్ రిడన్ అయిన పేషెంట్స్, డాక్టర్స్ ఇంకా వీళ్ళు జీవించరని చెప్పి డిసైడెడ్ అయిన పర్సన్స్ ఈ జూమ్ వాళ్ళకి ఇచ్చి 5 పర్సన్స్ ఈ 1 year లో 16 ఏళ్ల పిల్లలా చెప్తున్నారండి. అంత మార్పు వచ్చింది. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి చాలా గొప్ప స్థితి పొందారండి. అవును సార్. లక్ష్మి అసాధ్యం గారు లేదండి. ఏదైనా సాధ్యమే ఈ ధ్యానంలో. వాడు చెయ్యాలి అంతే. అంతే. అష్టావక్రుడు జనక మహారాజు ఆత్మజ్ఞానం ఎన్ని రోజుల్లో పొందొచ్చు అంటే, గుర్రం ఈ కాలు తీసి ఈ కాలు పెట్టేలో పొందొచ్చు అన్నారండి. అది వాస్తవం సార్. అటువంటి ధ్యానం దొరికింది మేడం మన పత్రిజీ గారి దాంట్లో. అవును సార్. అవును. అప్డేటెడ్ వర్షన్ ఎవరు నమ్మలేదు. అవును సార్. సెల్ ఫోన్లు ప్రతిదీ అప్డేట్ అవుతున్నారు కానీ ధ్యానంలో అప్డేటెడ్ వర్షన్ వచ్చింది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకుంటే ఇట్టే పొందేస్తారు. అవును సార్. మరి నా 35 ఏళ్ళు ప్రయాణం ఈ 1.5 year లో ఆగిపోయింది. సరైనది తెలుసుకోవడం మూలానే. అవును. అందుకే ఇప్పుడు నేను రిజల్ట్స్ అందరికీ తీసుకెళ్తాను మేడం. సైంటిఫిక్ గా చూపిస్తున్నాను అందరినీ. ఈ విధంగా అందరూ తెలుసుకోండి, పొందండి అని చెప్తున్నాను. ఓకే. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా గ్రేట్ సార్. మీరు చెప్పడం కాకుండా ఆచరణలో చేసి చూపిస్తున్నారు. చాలా చాలా బాగా చెప్పారు అన్నీ కూడాను. అయితే నేను కొన్ని మీరు సగం క్లాస్ నుంచే వచ్చాను. వేరే క్లాస్‌లో ఉండి అవి మిస్ అయ్యాను. మళ్ళీ రికార్డ్ ఉంటే ఇని తప్పకుండా నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. నిన్న మీ మిసెస్ చెప్పారన్నారు కదా! ఆవిడ చెప్పటం, పదాలు వాడటం, ఆ అనుభవాల్ని చెప్పడం మటుకు నిజంగా చాలా చాలా అద్భుతంగా చెప్పారు.